నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంస్కృతి సాంప్రదాయాల పండుగలు నేటి తరానికి తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్న డీజేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల నాగ సత్యలత. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి అభినందనలు. జిల్లాలో సాగు తాగునీటికి ఎద్దడి లేకుండా సాగర్ నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష. జీఎస్టీ తగ్గుదలతో నగరంలో ఊపందుకున్న వ్యాపారాలు. వినియోగదారులతో కిటకిటలాడుతున్న టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్, ద్విచక్ర వాహన షోరూంలు. ఎంతో గొప్పదైన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, పండుగల ప్రాధాన్యత నేటి తరానికి తెలియజెప్పేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని డీజేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల నాగ సత్యలత అన్నారు. అందులో భాగంగా ముందస్తు దసరా వేడుకలు నిర్వహిస్తూ తల్లిదండ్రులను, పిల్లలను భాగస్వామ్యులను చేయడం పట్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. మనం నిర్వహించుకునే ప్రతి పండుగకు ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంటుందని, పండుగ అంటే సామూహికంగా ఒక సందేశాన్ని అందించేలా పెద్దలు ఏర్పాటు చేశారని చెప్పారు. దసరా ఉత్సవాల్లో నవరాత్రుల విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం ఎంతగానో అలరించింది. అమ్మవారి 9 అవతారాల్లో విద్యార్థులు ఎంతో కళాత్మకంగా నటించారు. ప్రదర్శనలో మహిషాసుర సంహార ఘట్టం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అభినయించడంతో పాటు ర్యాంప్ వాక్కు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. తల్లిదండ్రులు కూడా కేవలం పిల్లల విద్య పట్లే కాకుండా వారిలోని ఆసక్తిని, ప్రతిభను గుర్తించి తగు రీతిగా ప్రోత్సహించాలని నాగసత్యలత సూచించారు. ఉత్తమ ప్రదర్శనలకు దామచర్ల నాగసత్యలత ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్, డైరెక్టర్ దుర్గా, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. Next, Ashika and Sanju. Has performed as a family. And Raghura and Suni Shahs and Grandpa. Next, Maunika and group. Maunika. Maunika and group. Friend, her friend or sister. Chalata Garu to give a few valuable words for us.
ఈరోజు ఇక్కడ హెచ్పిఎస్ స్కూల్ యజమానానికి చాలా అభినందనలు. మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి ఎవరికి అసలు ఫెస్టివల్స్ గురించి, పండుగల గురించి కానీ అవి ఎలా వచ్చినాయి, సంస్కృతం ఏది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళామా ఫోనా టీవీ లేదా అంతే అదే పడిపోతున్నారు అంతా కూడాను. కానీ ఇలా అంటే దసరా అది ఎందుకు వచ్చింది, దసరా అనేది దానివల్ల ఏంటి సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటున్నాం, దీపావళి అంటే ఏంటి, దానివల్ల ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది చాలామంది పిల్లలకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ విధంగా ఏమైనా అకేషన్ బట్టి మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల పిల్లలందరికీ కూడా ఒక అవగాహన వస్తుంది. వాళ్ళకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అర్థం అవుతుంటాయి కూడా ప్రతి ఒక్కరు కూడా. ఇంకొకటి మెయిన్ ఇప్పుడున్న పేరెంట్స్కి పిల్లలకి ఒకటి చెప్పేది ఏంటంటే మెయిన్గా ఇప్పుడున్న కాంపిటీషన్ ఫీల్డ్లో చదువు చాలా ముఖ్యం. కానీ చదువు ఒక్కటే కాన్సన్ట్రేషన్ చేయకుండా పేరెంట్స్ అందరూ పిల్లలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకొని అటువైపు కూడా ప్రోత్సహిస్తుంటే చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ చదువుకుని కాంపిటీషన్ పిల్లలు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు పిల్లలు. వేరే యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటూ కూడా ఆ విధంగా కూడా చదువు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే మేము ఆహ్వానించినందుకు హెచ్పిఎస్ స్కూల్ యజమానానికి థ్యాంక్ యూ. జిల్లాలో సాగు తాగునీటి ఎద్దడి లేకుండా సాగర్ నీటిని సక్రమంగా వినియోగించి ఆయకట్టు చివరి వరకు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ చెరువులతో పాటు వివిధ కాలువల ద్వారా సాగు చేస్తున్న పంటలు, విస్తీర్ణం వివరాలతో పాటు తాగునీటి అవసరాలకు నీరు ఎలా పంపిణీ చేస్తుంది ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. రామతీర్థం ప్రాజెక్టు సాగర్ నీటి ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందని, దాని ద్వారా ఒంగోలు ప్రజల తాగు, సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సీ తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో అతిపెద్ద కంబం చెరువు ఉందని, వర్షాలు తక్కువగా ఉండటంతో గత సంవత్సరం కంటే చెరువుల్లో తక్కువ నీరు ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 779 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయని, వీటి ద్వారా సాగు చేపట్టడం జరుగుతుందని, ప్రస్తుతం ఈ చెరువుల్లో 27% నీరు ఉందన్నారు. సాగర్ కాలువల మరమ్మత్తు పనులు కొన్ని పూర్తయ్యాయని, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయని, ముందుగా నీరు వదలడంతో పనులు నిలుపుదల చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 101 నోటిఫైడ్ తాగునీటి చెరువులు ఉన్నాయని, వాటిని తాగునీటి అవసరాల కోసం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సూచన మేరకు నింపడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఇది ఎవరు చెప్పారు ఇక్కడ? ఇది ఇప్పుడు మనకు 139 కదా, ఇది కిలోమీటర్ అక్కడ ఒకటి ఉంది. 139 ఒక ట్యాంక్ ఫ్లో ఉంది. అది ఎక్కడ వచ్చింది అంటే ప్రతి ట్యాంక్ కి రీడింగ్ ఉన్నది సార్. మనం మేజర్ మైనర్ కి మీ ఇంజనీర్ ఆ కెనాల్కి ఈ కెనాల్కి నుంచి ఈ ట్యాంక్ వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న అంటే మెకానిజం ఏంటి అంటే, బికాస్ దీని నుంచి ఎక్స్ నెంబర్ ఆఫ్ వాటర్ టీఎంసీ ఫ్లో అవుతూ ఉంటుంది. అందులో అల్టిమేట్గా నీకు ఆ రామతీర్థం అనే రిజర్వాయర్ కూడా వెళ్ళాలి. దానికన్నా ముందు ఈ ఆన్ ది వేలో ఉన్న ఈ ట్యాంక్స్ అన్ని కూడా మనకు ఫిల్ అవ్వాలి అంటే కనుక దీన్ని ఈ ట్యాంక్కి నీళ్లు పంపించాను, ఇక్కడ పంపించాను, ఈ ట్యాంక్ నిండుతుంది అనే ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా వస్తుంది? సరే, ఆ ఓటీస్ ఆపరేటర్ ఎవరు? మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్. వాటర్ దగ్గర ఏ రికార్డు ఉంటుంది? నేను ఇంత వాటర్ని రిలీజ్ చేశానని చెప్పడానికి నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పలువురు అధికారులు కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వివరించారు. ఇటీవల ఈ-వేస్ట్ సేకరణలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో అవార్డు సాధించినట్లు ఎంపీకి తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల వివరాలను పీడీ జోసెఫ్ కుమార్ వివరించారు. విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు, రోడ్లు భవనాల శాఖ ఈఈ గోపీనాయకులు కలిసి వారి శాఖల్లోని పురోగతిని వివరించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు వారి సమస్యలను మాగుంట దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలి అని సిబ్బందికి మాగుంట సూచించారు. మీ
మీకు 3వ తారీఖు ఓకే కదా? ఓకే సార్. ఓకే సార్. హిందూ ఫిల్మ్ ప్రొడక్షన్ నంబర్ 1 పేరుతో గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో నూతన షూటింగ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. వడా చైర్మన్ షేక్ రియాజ్ ప్రారంభ సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రానికి దాసరి కేశవ దర్శకత్వం వహిస్తూ ఉండగా హీరోగా శ్రీరామ్, హీరోయిన్లుగా ఆద్య శర్మ, హెబీ, ఇతర పాత్రల్లో సీనియర్ నటులు రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొల్లి మనోహర్ కెమెరామన్గా వ్యవహరిస్తున్నారు. చిత్రం విజయవంతమై మరిన్ని అవకాశాలు రావాలని షేక్ రియాజ్ ఆకాంక్షించారు. శుభమస్తు. వాంఛన్వస్మిన్ రాష్ట్రమతిష్ఠయాం తస్మై దేవా అధిబ్రవన్నతం త్వన్నక్షత్రాణాం మేనకం ఫలాని ఓం విష్ణుర్యాచనో గృహే ఏడుకొండలవాడ వెంకటరమణ దిశం జగతే తం ప్రత్యంచమావన్ దేవనో దేవత బ్రాహ్మణ ప్రతిశాయ శరణ్యాం ప్రజ్ఞేయం హిందూ ప్రొడక్షన్స్ వారి ప్రొడక్షన్ నెంబర్ 1 షూటింగ్ మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకోవటం, దానికి మన ఒంగోలు వాసి దర్శకుడిగా ఈ సినిమా నుంచి ఆయన ప్రారంభించటం నిజంగా అతన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో తీసినటువంటి ప్రతి ఒక్క చిత్రం కూడా సంచలన విజయాలు సాధించింది. అలాగే ఈ చిత్రం కూడా సంచలన విజయం సాధించే దిశగా కోరుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీల్లో ఆదాయం పెంపు అంశంపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలకు జెడ్పీ సమావేశ మందిరంలో 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటు, అందుబాటులో ఉన్న సొంత వనరులు, సొంత నిధులు సమకూర్చుకొని గ్రామానికి ప్రత్యేకత ఉండేలా చేపట్టే చర్యలకు సంబంధించి 22 అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 100% ఇంటి పన్ను, కుళాయి పన్ను, శిస్తుల వసూలుపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని, ఆ దిశగా శిక్షణలో పొందుపరిచిన అంశాలను వారికి వివరించేలా ఎంపీడీఓలు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్ట్ కావచ్చు ఐడెంటిఫై చేసి మన పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఆపరేషన్ సంబంధించి మనకు సంఘటిత హాస్పిటల్స్ 3 సభామిత్ర సివిల్ 4ది ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేయాలి. మీరు వాట్సాప్ గ్రూప్లో నాకు పంపిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి 56 మండలాలకి ఎంపీడీఓస్ మరియు యుఓపీ డిప్యూటీ ఎంపీడీఓస్కి గ్రామ పంచాయతీ స్వంత ఆదాయ వనరులకు సంబంధించి ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ అందరికీ తెలుసు, మీకు ప్రతి గ్రామ పంచాయతీలో మన భారతదేశంలో మోర్ దాన్ 70% ప్రజలంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో నివాసం చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీల ద్వారానే వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులను కూడా కల్పించడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీలు బలంగా ఉంటే కానీ అక్కడ మౌలిక వసతులు అనేది పరిపుష్టిగా ఉండవు. దానికోసం ఏంటంటే పంచాయతీకి ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ పక్కన పెట్టేస్తే ఈ సొంతగా వీళ్ళు గ్రామ పంచాయతీలు ఏ విధంగా వాళ్ళు వనరులు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనకి ఈ శిక్షణా కార్యక్రమంలో వీళ్ళందరికీ
వివరించడం జరుగుతుంది. అయితే ప్రతి గ్రామ పంచాయతీకి ఆల్రెడీ సొంత వనరులు కొన్ని ఉంటాయి ఇప్పటిదాకా. ఆ వనరులతో పాటు ఇంకాస్త అభివృద్ధి, ఉదాహరణకి ప్రతి గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఆల్రెడీ హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు కొన్ని పెద్ద పెద్ద గ్రామ పంచాయతీల్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి. ఈ విధంగా కొన్ని ఆల్రెడీ మార్కెట్స్ యాడ్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర అన్నీ కూడా వసూలు చేసే కార్యక్రమాన్ని మనం చేపట్టే దానికోసం, ఏ విధంగా మనకి ఆర్థిక వనరులు అభివృద్ధి చెందే దానికోసం ఈ శిక్షణా కార్యక్రమానికి మన డిపిఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓస్ అందరూ హాజరవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మనం స్పెషల్ డ్రైవ్ పెట్టి చేస్తున్నాం. అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీకి ప్రధాన విధులు బాధ్యతల్లో పన్ను వసూలు అనేది పంచాయతీ సెక్రటరీకి ప్రధాన బాధ్యత. సొంత వనరులను ఎలా సమకూర్చుకోవాలి, గ్రామ పంచాయతీలో నిధులు లేక ఏ గ్రామాలు చూసినా కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరగక ఇబ్బంది పోయిన పరిస్థితుల్లో 15వ ఆర్థిక సంఘ నిధులు సపరేట్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర నిధులు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు, ఇతర నిధులు డైరెక్ట్గా ఇస్తున్నాం. అట్లా కాకుండా గ్రామ పంచాయతీ స్వయంగా ఆదాయ వనరులు పెంపొందించడానికి ఏ విధంగా చేయాలనే దాని మీద ఈరోజు రేపు ఎంపీడీఓలకి, డిప్యూటీ ఎంపీలకు శిక్షణ ఇస్తున్నాం. వాళ్ళందరికీ మెటీరియల్ కూడా ఇచ్చి దాన్ని సమర్థవంతంగా ఈ యొక్క పన్నులు, ఇతర నాన్ ట్యాక్సెస్ సంబంధించి వసూలు చేయడానికి పంచాయతీలు ఇంకా ఆదాయ వనరులు ఎలా పెంపొందించాలి అనే దాని మీద 22 రకాలైనటువంటి వనరులు చెప్పారు. ఆ వనరులకు సంబంధించి ఈరోజు వాళ్ళతో డిస్కస్ చేసేసి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 46.19 కోట్లు పన్నుకు సంబంధించినట్టు కూడా 100% వసూలు చేయాలి. లాస్ట్ ఇయర్ 60% వసూలు చేశారు. ఈ సంవత్సరం తప్పనిసరిగా గౌరవ కమిషనర్ గారు మన యొక్క స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా సిస్టమ్ ద్వారా పన్ను ఎవరైనా సరే మీ యొక్క యాప్లో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని స్వర్ణ పంచాయతీ పోర్టల్. ఒంగోలుకు సమీపంలోని ఏడుగుండ్లపాడులోని శ్రీ హర్షిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ఎన్ఎస్ఎస్ ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. ఇందులో భాగస్వామ్యం కావడం ద్వారా సేవా దృక్పథం, క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యత వంటివి పెంపొందుతాయన్నారు. విద్యార్థులు భావి నాయకులుగా ఎదిగేందుకు ఎన్ఎస్ఎస్ ఎంతో తోడ్పాటు అందిస్తుందని వైస్ ప్రిన్సిపల్ సుధీర్ చక్రవర్తి అన్నారు. డైరెక్టర్ జి హరిషిత్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రామకృష్ణయ్య, అధ్యాపకులు ఉమాదేవి, పవన్, సుల్తానా, సీత, అనురాధ, శిరీష తదితరులు పాల్గొన్నారు. డాన్స్ వాళ్ళంతా నీళ్ళలో ఉండండి, నిలబడే వాళ్ళంతా ఎట్లా ఉండండి, ఇబ్బంది ఏం లేదు. సో మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ డే. జనరల్గా అయితే మీ ప్లాన్స్ అన్నీ ఎక్కడో ఉండుంటాయి నాకు తెలుసు, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్ఎస్ఎస్ ఇక్కడే జరుపుకుంటున్నాం. బట్ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేసాం. ఆఫ్టర్ పెట్టిన తర్వాత వీఆర్ అడాప్టింగ్ 5 villages. Okay, we will send you to 5 villages. We have to do work there. ఏం చేస్తారు? రోడ్లు క్లీన్ చేయడం, కాలువలు క్లీన్ చేయడం. సో ఇదే ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ అంటే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీ విధానాన్ని ఆర్థిక శాఖ ద్వారా 2 స్లాబులుగా మార్చడంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 11 సంవత్సరాల కిందట కేంద్రంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి 4 స్లాబులుగా విధించారు. అప్పటి నుండి వినియోగదారులపై వస్తు కొనుగోలు చేసే సమయంలో, ఏదైనా వ్యాపార లావాదేవీలు జరిపే సమయంలోనూ అధిక మొత్తంలో జీఎస్టీ చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై అనేక రకాలుగా ప్రజలు జీఎస్టీని తగ్గించాలని అనేకసార్లు వినతులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సమర్పించడం జరిగింది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఆర్థికవేత్తల సమావేశంలో ఒక బృహత్తరమైన 2 స్లాబుల విధానంలో జీఎస్టీని తీసుకురావటం ప్రజలకు కొంత ఉపశమనం పొందారు. ఆ విధానాన్ని మీడియాలో 22వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అమల్లోకి రావడంతో 28% ఉన్న జీఎస్టీ ధర 18% రావడం, 10% ఒక్కసారిగా తగ్గడంతో 10,000 రూపాయలు ఉండే ఒక వస్తువు ధర 1,000 రూపాయలు తగ్గి 9,000కు అందుబాటులోకి రావడం, సామాన్య ప్రజానికానికి కూడా జీఎస్టీ విధానంలో వస్తువులు కొనుగోలు చేసేందుకు అవకాశం లభించింది. 22వ తేదీ నుండి ఎలక్ట్రానిక్, వస్త్ర దుకాణాలు, ద్విచక్ర వాహన షోరూంలకు వినియోగదారులతో షాపులన్నీ కిటకిటలాడాయి. మరోవైపు దసరా పండుగ రావడంతో కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపార సంస్థలు కొన్ని రాయితీలు ప్రకటించాయి. జీఎస్టీ విధానంలో 350 రకాల వస్తువులు తగ్గడంతో వ్యాపారాలు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఒంగోలు నగరంలో ఎలక్ట్రానిక్ షోరూంలు, వస్త్ర దుకాణాలు, ద్విచక్ర వాహన దుకాణాల్లో ప్రజలు విపరీతంగా వస్తువులు కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నో రకాలుగా వినియోగదారులపై భారాన్ని తగ్గించిందని, అందువల్లనే వ్యాపారాలు పెరిగాయని షాపుల యజమానులు చెప్తున్నారు.
విజయ్ డిజిటల్ ది ఎలక్ట్రానిక్ సూపర్ స్టోర్ మేనేజర్ని. మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఐటమ్ అనేది ఇంతకుముందుతో కంపేర్ చేసుకుంటే టీవీ, ఏసీ, రిమైనింగ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద 28% GST పడేది. ఇప్పుడు మనకి 18% మాత్రమే పడుతుంది. సో దానివల్ల ఏంటంటే 10% కస్టమర్కి బెనిఫిట్ ఉంది. దానివల్ల సామాన్యుడు కూడా పెద్ద ప్రోడక్ట్లు కొనుక్కోవడానికి సులువుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 28% GSTని 18% తీసుకురావడం వల్ల సామాన్యుడు కూడా ప్రొడక్ట్స్ ఎక్కువ కొనుగోలు చేస్తున్నాడు. దానివల్ల కస్టమర్లకు కూడా చాలా బెనిఫిట్ అయింది. ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనకు ప్రభుత్వం ఉందో ఆ గవర్నమెంట్ వాళ్ళు మన టెక్స్టైల్స్ రెడీమేడ్ మీద 6.2 అంటే 1050 రూపాయల నుంచి 2600 రూపాయలకు ఏ వస్తువు అయితే ఉందో దాని మీద 6.2 GST తగ్గించడం జరిగింది. ఆటోమేటిక్గా మనం డెబిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కస్టమర్ల ప్రతిస్పందన కూడా చాలా బాగుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలు కూడా చాలా సంతోషానికి లోనయ్యారు. అలాగే వ్యాపారం కూడా దినదినం అభివృద్ధి చెందేదానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. అలాగే ఈ టెక్స్టైల్ రంగంలో మన సుమ్మస్తు షాపింగ్ మాల్ వారే కాదు, ఇలాంటి వినియోగదారులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఏదైతే GST తగ్గుదల ఉందో దానిని ప్రతి ఒక్కరం కూడా ఫాలో అవుతున్నాము. ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఆ GST గురించి పూర్తిగా వివరించి వారికి సరైన అందుబాటు ధరల్లో అందించడం జరుగుతుంది. దాదాపు ప్రతి బండి ఎక్స్ షోరూమ్ మీద మనకి చూసేటప్పటికైతే ఫ్యాసినో స్కూటర్పై ఆల్మోస్ట్ 7,000 వరకు తగ్గింపు వచ్చిందండి. అదేవిధంగా FZS, FZX వాహనాలపై అయితే 10,000 వరకు ఎక్స్ షోరూమ్లో తగ్గింపు వచ్చింది. అదేవిధంగా R15 MT అయితే 15,000 వరకు ఎక్స్ షోరూమ్లో తగ్గింపు వచ్చింది. ఇది కాక మనకి యమహా కంపెనీ నుంచి 2,000 నుంచి 3,000 వరకు ఇన్సూరెన్స్ డిస్కౌంట్ అనేది ఉంది. ఇది కాకుండా మనం ఈ దసరాకి ఏంటంటే సూపర్ 6 అనే ఆఫర్లతో ప్రజల ముందుకు రావడం జరిగింది. సో మనం ఏంటంటే ప్రతి వాహనం కొనుగోలుపై AMC 1, రోడ్ సైడ్ అసిస్టెన్స్ 1, కిట్ సైకిల్ 1, బ్యాగ్ 1 ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రేట్ చేంజ్ ఏదైతే ఉందో దీనివల్ల సామాన్య ప్రజలకు కూడా ధరలు అనేవి చాలా అందుబాటు ధరలోకి అందుబాటు రేంజ్లోకి వచ్చాయి. సో ఈ అవకాశం ఒంగోలు మరియు ప్రకాశం పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిరుద్యోగ ఎస్సీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమైన ప్రాంతాల్లో కాంప్లెక్స్ నిర్మించి అతి తక్కువ అద్దెకు కేటాయించారు. అద్దె బకాయిలు లక్షల రూపాయలకు చేరడంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రికవరీపై దృష్టి సారించి 3 నెలల్లో చెల్లించుకుంటే ఆ వ్యక్తిపై ఉన్న దుకాణాన్ని తొలగించే జీవోను జారీ చేశారు. ఒంగోలులోని ABM కాలేజీ ఎదురు షాపింగ్ కాంప్లెక్స్లోని 8 షాపులు, గోపీకృష్ణ థియేటర్ ఎదురు షాపింగ్ కాంప్లెక్స్లో 12 షాపులు ఉన్నాయి. వీటితో పాటుగా ఉప్పుగుండూరు, మార్కాపురం, చీరాల, కొండపి, కనిగిరి ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించడం జరిగింది. నామమాత్రపు అద్దెతో కేటాయించినప్పటికీ కొంతమంది సంవత్సరాల తరబడి అద్దె బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎస్సీ కార్పొరేషన్కు లక్షల రూపాయల్లో బకాయిలు నిలిచిపోయాయి. షాపింగ్ కాంప్లెక్స్లో బకాయిల వసూళ్లకు అనేకసార్లు నోటీసులు ఇచ్చినా, స్పెషల్ డ్రైవ్లు నిర్వహించినా షాపులు నిర్వహించే వారిలో పెద్దగా మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ బకాయిలదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ₹1 కూడా బకాయి చెల్లించని వారి షాపులు రద్దు చేసి కొత్త వారికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి కాంప్లెక్స్లోనూ కూడా మరి ఉన్నటువంటి నిరుద్యోగ యువత గతంలో కేటాయించున్నాం కాబట్టి వాళ్ళు వినియోగించుకుంటూ మరి కార్పొరేషన్ వారికి మరి ప్రతి నెల కూడా 5వ తారీఖు లోపల వారికి కేటాయించిన మరి రెంట్ ₹500 చెల్లించాలి. అలాగే గతంలో ఉన్నటువంటి బకాయిలు కూడా మరి రెంట్తో పాటు కూడా కొంత వెసులుబాటు చూసుకొని కట్టాల్సిందిగా మరి ఆదేశాలు జారీ చేస్తున్నాము. అదేవిధంగా చర్యలు తీసుకోమని చెప్పి మరి గౌరవ VCMD గారు కూడా ఆదేశించున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో మరి జీవో నెంబర్ 26 ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్లో ఎవరైనా కొత్తగా ఇవ్వడం జరిగితే మాత్రం వాళ్ళందరికీ కూడా వయసు 25 నుంచి 60 సంవత్సరాలు ఉండాలి. మినిమం 10th క్లాస్ చదివి ఉండాలి. అలాగే కేటాయించినటువంటి రూమ్లు అన్నీ కూడా 7 సంవత్సరాల కాల పరిమితి మాత్రమే విధించడం జరిగింది. కాబట్టి దాని అనుగుణంగానే మరి గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఎక్కడైనా ఖాళీలు ఏర్పడినట్లయితే ఆ ఖాళీలు పూరించడానికి పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఎస్సీలో వాళ్ళందరూ కూడా ఈ పేపర్ నోటిఫికేషన్ ప్రకారం వారం లోపల వాళ్ళు ఇక్కడ కార్పొరేషన్లో అప్లై చేసుకున్నట్లయితే వాటన్నిటిని కూడా స్క్రూటినీ చేసి
మరి వాళ్ళందరికీ ఇంటర్వ్యూ నిర్వహించి కమిటీ ఆధ్వర్యంలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది అర్హులని. ఈ విధంగా ఈ జీవో నెంబర్ 26 ప్రకారం రాబోయే రోజుల్లో ఈ విధంగానే మరి ఖాళీలు పూర్తి చేయడం జరుగుతుంది. ఎవరైనా అద్దె బకాయిలు చెల్లించినట్లయితే వారికి 3 నెలల్లో చెల్లించాలి, లేదంటే 3 నోటీసులు ఇచ్చేసి వాళ్ళని వెకేట్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి కాబట్టి ఇప్పుడున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా మరి ప్రతి నెల తప్పకుండా 5వ తారీఖు లోపల మీ రెంట్లు చెల్లించాలి. అలాగే గతంలో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా వీలైన త్వరగా మరి కార్పొరేషన్ వారు చెల్లించినట్లయితే మరి ఆ నిధులను ఉపయోగించుకొని మరి రెనోవేషన్ చేయడానికి, మరి షాపింగ్ కాంప్లెక్స్లు బాగా ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి గౌరవ వీసీఎండీ గారు తెలియజేశారు. కాబట్టి ఈ దిశగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం మంచి విజయం సాధించాలని మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఒంగోలు వచ్చిన బాలినేని లాయర్పేటలోని నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన 2వ చిత్రం ఓజీ అని అన్నారు. ఈ చిత్రం విడుదల కోసం యావత్ తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని బాలినేని కోరారు. 4వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఒంగోలులో ఉంటుందని, అందుకు సంబంధించి 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందన్నారు. ఈరోజు రాత్రికి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాత్రికి బెనిఫిట్ షో కూడా 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. మరి అందరూ కూడా వేచి చూస్తున్నాం, ఎప్పుడు 10 అవుతుందా సినిమా చూడాలని చెప్పి అందరూ కూడా మరి ముఖ్యంగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. డెఫినెట్గా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా ఇంకా ఈ మొత్తం 3 సినిమాలు తీసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకటి రిలీజ్ అయిపోయింది, ఇది 2వది. ఇంకో సినిమాతోటి ప్రస్తుతం ఆపేస్తారని చెప్పడం జరిగింది. ఈ సినిమా మటుకు విపరీతమైన క్రేజ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అని కూడా 4వ తేదీ వస్తామని చెప్పి టెంటేటివ్గా చెప్పడం జరిగింది. అది అఫిషియల్గా 3-4 రోజుల్లో. ఏబిఎం డిగ్రీ కళాశాలలో విశ్రాంత ప్రిన్సిపల్ పింగళి పాండురంగారావు 92వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పింగళి శిష్యులు ఏబిఎం కళాశాలలో అధ్యాపకులుగా వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారంతా తమ గురువు పాండురంగారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 1960లో గ్రేడ్ 2 హిందీ పండిట్గా ఏబిఎం డిగ్రీ కాలేజీలో విధుల్లో చేరిన పాండురంగారావు 1994 ప్రిన్సిపల్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తన సుదీర్ఘ జీవన యాత్రలో నేడు మహాపుణ్య దినంగా పర్వదినంగా భావిస్తున్నట్లు పింగళి సంతోషంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏబిఎం డిగ్రీ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపల్ టిఎస్ఎస్ సింగ్, విశ్రాంత పీడీ డేవిడ్ రాజు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీవాణి, లెక్చరర్లు ఆల్బర్ట్, మాథ్యూస్, సుబ్రహ్మణ్యం, కాలేజీ ఏవో జయశీలరావు, విద్యార్థులు పాల్గొన్నారు. గారు గురుగారు సార్ కొంతమంది కనపడట్లేదు. మా 1 సెకండ్ అయిపోయిందా? ఓకే. ఇతరుల నుండి ఏది ఆశించని వ్యక్తి మా పీపీఆర్ అంటే మాకు మా పీపీఆర్ ఈనాడు మేమందరం ఉన్నతమైన మంచి స్థితిలో ఉండటకు ఆయనే మా క్షేమ సోపానం అనుటలో అతిశయోక్తి లేదు. విద్యాధిక చదువుల తోటలో మాలి నీవు జ్ఞానమనే నీరు పోసి పెంచినావు మొక్కలను, ఫలము నీది కాకుండా ఫలితము చూపించి నిస్వార్థపు సేవ చేసిన చదువుల తోట మాలి. క్రైస్తవుల వివాహాలు చేసుకొని
అంతకుముందే ఆయనకు అలాంటి అభిమానం ఉంది కాబట్టి క్రైస్తవ సంస్థల మీద ఒక మామూలు బడిపంతులుగా ఎక్కడ చిన్న ఏమంటారు హిందీ టీచరు, ఆ హిందీ టీచర్ అనేటువంటిది అప్పట్లో హిందీ టీచర్ అంటే ఇక్కడ మొదలు ఆ స్టేజ్ నుంచి ఆయన మొదలయ్యి ఈవేళ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్నతమైన సంస్థకు ప్రిన్సిపాల్గా అభిమానం సంపాదించుకోండి. అధికారుల దగ్గర, మేనేజ్మెంట్ దగ్గర, స్టాఫ్ దగ్గర, విద్యార్థుల దగ్గర ఎవరు మాస్టర్ మనం ఏదో సందర్భం వచ్చి చెప్తున్నాడు. ఎవరు హైదరాబాద్లో ఒక వ్యక్తి కలిశాడంట. కలిసి మాస్టర్ బాగున్నారా సార్ అంటే నేను మీ స్టూడెంట్స్ సార్, మీ పుణ్యమే ఈ రోజు నేను ఈ ఉద్యోగంలో ఉన్నాను సార్. నా సుదీర్ఘ జీవన యాత్రలో ఈరోజు మహాపుణ్య దినంగా భావిస్తున్నాను. ఇది పర్వదినంగానూ భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కలియుగంలో మానవ స్వభావం ఉన్నత స్థాయి నుంచి దిగజారిపోతున్నటువంటి అందరికీ తెలిసిన విషయమే. కానీ నా పట్ల మా ఆత్మీయ మిత్రులు చూపిస్తున్నటువంటి ఈ మహా ప్రేమానుభవానికి నేను ముగ్ధుడినైపోయి, అయినప్పటికీ కూడా నాకు దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి కాబట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నేను బహుదా ఆనందిస్తూ వారందరికీ కూడా, ఆత్మీయులందరికీ కూడా నేను, వారి కుటుంబాలు, వారి యొక్క సంబంధించిన మిత్రులందరూ కూడా దేవుడు సర్వకాల సర్వావస్థలంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తూ ఉండాలని నేను ప్రార్థించడం తప్ప నా వయసుకు నేను చేయగలిగినటువంటి వాళ్లకు మేలు ఇంకా ఏం ఉండదని నా ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవాలయాల్లో వైభవంగా జరిగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను మహిళలు తమ గృహాలలో ఘనంగా జరుపుకుంటున్నారు. ఒంగోలు మరాఠీపాలెంలో సాయి అపార్ట్మెంట్లో భగవద్గీత సమితి సభ్యులు నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. గృహాల్లో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజా కైంకర్యాలను చేపడుతున్నారు. 3వ రోజు అమ్మవారు చంద్రఘంటారూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన చేశారు. 11 రోజుల పాటు అమ్మవారి నవరాత్రులను నిర్వహించడం జరుగుతుందని జయశ్రీ అన్నారు. లోకంలో మానవ జన్మను మించింది మరొకటి లేదన్నారు. ప్రతి ఒక్కరూ భగవంతుని సేవ చేయాలని సూచించారు. గోవింద పంచకృత్య భోగిని భువనేశ్వరి ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేసుకుంటాము మా స్వగృహమునందు. ఇప్పటికి మేము 25-30 సంవత్సరాలు లోపు నుంచి చేస్తున్నాము ఇలా ప్రతి సంవత్సరము. మొట్టమొదటి రోజు అమ్మవారిది కాత్యాయని శైలపుత్రీదేవి, 2వ రోజేమో బ్రహ్మచారిణి అంటే తపశ్చారిణి. ఇవాళ 3వ రోజు వచ్చి చంద్రఘంటాదేవి. ఈ విధంగా మూడు అవతారాలు అయినాయి. ఇప్పటికీ ఇంకా 6 ఉన్నాయి. ఈసారి దేవీ నవరాత్రులు 11 రోజులు వచ్చినాయి. ఎప్పుడు 10 రోజులు వస్తాయి, ఈసారి 11 రోజులు వస్తాయి. ఎంతో మేము ప్రేమగా అమ్మవారికి ఈ నవరాత్రులు జరుపుకుంటాము. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వేస్తుంది అమ్మవారు. అదే అమ్మవారి యొక్క గొప్పతనము. మనము ఆమెను ఆరాధించడం ఎట్లా చేయాలి అంటే ఒకటే అంటారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అమ్మని కానీ స్వామిని కానీ ఎవరినైనా, ఆ లలితమ్మని కానీ ఆ కృష్ణని కానీ ఆ ఈశ్వరుని కానీ. అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అక్టోబర్ 4వ తేదీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ కార్యకర్తల మధ్య విభేదాలు, చిన్న చిన్న మనస్పర్ధలున్నా వాటిని తొలగించి అందరూ కలిసికట్టుగా పనిచేసి అద్దంకి నియోజకవర్గాన్ని జగనన్నకు బహుమతిగా ఇవ్వాలని అశోక్ కుమార్ కోరారు. అధికార పక్షం విభజించి పాలించాలని చూస్తుందని, ఆ అవకాశం ఇవ్వొద్దని సూచించారు. నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అక్టోబర్ 4వ తారీఖున నా పేరు పదం మీద మంచిది ఉంది అని చెప్పారు. సో అక్టోబర్ 4వ తారీఖున అర్జెంటీలోకి వచ్చి ఆ రోజు అక్కడ అందరం కలుగుతూ ఉంటుంది. అందరం కలిసి గొప్ప పండుగలాగా చేసుకొని అందరం కలిసి భోజనం చేద్దామండి ఆ రోజు తప్పకుండా. ఇదే విధంగా ప్రతి ఒక్కరు చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ సరి చేసుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనందరం ఒక కుటుంబం లాంటి అన్నదమ్ములు లేదా వయసు రీత్యా బాబాయి కొడుకు వరుస ఏదో ఒకటి ఉంటుంది. సో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ అందరూ ఈసారి కనుక మనం కలవకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు నేను తప్పు చేసినా క్షమించండి, మీ పక్కన ఏదన్నా తప్పు చేసినా సరిదిద్దుకొని అందరూ కలిసి మనలో నిర్ణయం పెట్టుకున్నాడు. కానీ ఈ గది బయటికి పోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా పిడికిలు పిలిస్తే ఏ విధంగా శక్తి వస్తుందో ఆ విధంగా ఉండి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ అసోసియేషన్ పూర్వ ప్రధాన కార్యదర్శి కీర్తిశేషులు బుర్రా పూర్ణచంద్రరావు యాదవ్ సతీమణి బుర్రా సూర్యమణి ద్వితీయ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులో సేవా కార్యక్రమం చేపట్టారు. బుర్రా లక్ష్మీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 4 అన్నా క్యాంటీన్లలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారావు మాట్లాడుతూ బుర్రా సూర్యమణి ద్వితీయ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రుల జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి కుమారుడు పేదలకు సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొఠారి నాగేశ్వరరావు, 21వ డివిజన్ పరిశీలకులు కోటపాటి కాశీరావు, డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి బాబురావు, నండూరి చంద్ర, కాంగో కుమార్, కాకా శ్రీను, మందపల్లి శ్రీను, తంజావూరు శ్రీనివాసమూర్తి, ఆంజనేయులు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పూర్ణచంద్రరావు గారి సతీమణి బొర్రా సూర్యకుమార్ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు బొర్రా చంద్రశేఖర్ గారు అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం 3 పూట్ల ఈరోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి 4 అన్నా క్యాంటీన్లో 3 పూట్ల టిఫను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ కొత్తపట్నం బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో మేమందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని భాగస్వాములు అవటం జరిగింది. ఈ సందర్భంగా ఈ మంచి కార్యక్రమం చేపట్టినటువంటి స్వర్గీయ పూర్ణచంద్రరావు గారి కుమారుడు బొర్రా చంద్రశేఖర్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం భవిష్యత్తులో వారి తల్లిదండ్రుల పేరు మీద చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ బుర్రా సూర్యమణి గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు బుర్రా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో ఉండే 4 అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం స్పాన్సర్షిప్ చేసి ఆయన వాళ్ళ తల్లిదండ్రుల్ని స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. బుర్రా సూర్యమణి గారు, బుర్రా పూర్ణచంద్రరావు గారు అని చెప్పని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసి అలాగే యాదవ సామాజిక వర్గానికి సంబంధించి సంఘంలో ఎన్నో సేవలు చేస్తున్నాడు. ఆయన్ని మళ్ళీ మరోసారి ఈ సమాజానికి గుర్తు చేసే విధంగా వారి కుమారుడు చేసిన ఈ కార్యక్రమానికి వారి కుమారుడు చంద్రశేఖర్ గారిని అభినందిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సంస్కృతి సాంప్రదాయాల పండుగలు నేటి తరానికి తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్న డీజేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల నాగ సత్యలత. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి అభినందనలు. జిల్లాలో సాగు తాగునీటికి ఎద్దడి లేకుండా సాగర్ నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష. జీఎస్టీ తగ్గుదలతో నగరంలో ఊపందుకున్న వ్యాపారాలు. వినియోగదారులతో కిటకిటలాడుతున్న టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్, ద్విచక్ర వాహన షోరూంలు. డి న్యూస్లో నేటి మాట. ఇతరుల వద్ద లాక్కొని తినేవారికి ఆకలి తీరదు, అందరికీ పంచుతూ తినేవారికి ఆకలి ఉండదు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.